అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటిస్తూ టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఉషశ్రీచరణ్ నియోజకవర్గానికి చేస్తుందేమీ లేదని ఆరోపించారు ఆయన. టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామంటున్న టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కళ్యాణదుర్గంలో గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకైతే తెరదించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని, ఒక ఇన్ఛార్జిని కాదని చెప్పి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబుకు అయితే టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు. అయితే సురేంద్రబాబు గారు మనతో పాటే ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్, ఎలా అంటే మీరు ఎమ్మెల్యే టికెట్ సాధించారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? అది పార్టీ అధ్యక్షుడు ఎవరినైతే నిర్ణయిస్తారో దాంట్లో సారాంశంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది నేను సాధించడానికి అనుకోలేదు. పార్టీ అధ్యక్షుడు మీరు వెళ్తే బాగుంటుంది, ప్రజలకు అక్కడ ఉపయోగపడుతుందని ఆయన పంపించాడు. ఇక్కడ నాకు అందరూ నాయకులతో, కార్యకర్తలతో సమన్వయం చేసుకొని నేను గెలుపు బాటలో వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆయనకి ఒక గిఫ్ట్గా ఇస్తాను రాబోయే కాలంలో ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలంటే కొన్ని నియోజకవర్గాల్లో గెలవాలి. కాబట్టి దాంట్లో భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయి మీ ప్రచారంలో? నాకు సమస్యలు అయితే ఏం లేదు. ఎక్కడ వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ ఏ సమస్యలు లేవు. కాకపోతే మొన్నటిదాకా నోటిఫికేషన్ ఉన్న ముందు ఏదన్నా ప్రజలు మాకు రోడ్లు కావాలి, అది కావాలని అడిగేవారు. అలాంటి సందర్భాల్లో కొన్ని రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తే ఈ అధికార ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు అడ్డుకొని వాళ్ళకి ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదేమో ఏదో మనం రాజకీయం కోసం చేస్తున్నామనే అభిప్రాయం వాళ్ళు ఉండొచ్చు. అలా కాదు, ఇంతకు ముందు కూడా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఎవరు అడిగినా కూడా మేము రోడ్లు వేసి ఇచ్చాము, లేదా ఇంకొక సౌకర్యం చేసి ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు లేని పరిస్థితుల్లో ఆ పని చేసినా అందులో భాగంగానే ఇక్కడ కూడా ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలని ప్రయత్నం చేశాం. అయితే ముఖ్యంగా 2014 ఒకసారి, 2019 ఒకసారి మీరు ఎమ్మెల్యే టికెట్కి అయితే ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏ కారణం చేత మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? అంటే 2014, 2019లో ప్రయత్నించడం కరెక్టే. అంటే మనం కూడా ఏదో ఒక సేవ చేయాలనే అభిప్రాయంతో ఉండేది ప్రజలకి. ముందు నుంచి కూడా నేను కొంచెం రాజకీయాల వైపు ఉండేవాడిని. 1991లో కూడా అప్పుడే నాకు అద్వానీ గారు వచ్చి, రాజీవ్ గాంధీ చనిపోతే ఆ రోజు అశాసనంలో నా షాప్ కూడా కాల్చడం జరిగింది. ఆ రోజు అద్వానీ గారు వచ్చి మా ఇంటికి వచ్చారు, అంటే మా మామ వాళ్ళ ఇంటికి వచ్చి, నేను రాష్ట్ర యువజన నాయకుడిగా చేస్తాను, నువ్వు వెళ్ళిపో బీజేపీ తరఫున అన్నాడు. కాకపోతే ఆ రోజు కొంత ఆలోచన చేసి ఆగిపోయాము. లేకపోతే ఈరోజు కూడా నేను ఆ రోజుకే నాకు స్టూడెంట్ లీడర్గా నాకున్న ఇంట్రెస్ట్ అన్నిట్లో కూడా ముందుండేవాడిని. నాకు చాలా కోరిక కూడా ప్రజల్లో ఎప్పుడు ఉండాలనేది. అందులో భాగంగానే 2014 కానీ 2019 కానీ టికెట్ కోసం ప్రయత్నించడం జరిగింది. అయితే ముఖ్యంగా కళ్యాణదుర్గంలో నిరుద్యోగ యువతకి, అంటే ఇక్కడి నుంచి వలసలు కూడా అధికంగానే చెప్పవచ్చు, ఇలాంటి వారికి మీరు ఏం ప్రణాళిక రూపొందించారు ఎమ్మెల్యే కాగానే? ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కాళ్ళు పట్టుకొనైనా మంచి ఇక్కడ ఉపాధి చేయడానికి ఏదో ఒక రకమైన ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా అమ్మాయిలకు డిగ్రీ చదివిన తర్వాత చాలామంది అమ్మాయిలకి పెళ్లి చేయడం జరుగుతుంది. అలా కాకుండా నర్సింగ్ స్కూల్ అట్లాంటివి తేగలిగితే వాళ్ళకు దేశ విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి, మంచి జీతాలు కూడా ఉంటాయి వాళ్ళకి. అలాంటి నర్సింగ్ స్కూల్ కూడా కళ్యాణదుర్గం ప్రాంతంలో తెస్తే బాగుంటుందని ఆలోచన చేస్తాను. అయితే ప్రస్తుత వైసీపీ నాయకులు, అంటే మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని విజయంలో గెలిపిస్తాయని అయితే వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఎక్కడ సంక్షేమ పథకాలండి? నిన్న ఎస్సీకి సంబంధించిన 250 కుటుంబాలు పార్టీలో చేరారు. వాళ్ళే చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము తెలుగుదేశంలోకి రావడానికి ఏం కారణం అంటే 27 పథకాలు వాళ్ళ ఎస్సీకి సంబంధించిన పథకాలు రద్దు చేశారని. వాళ్ళు ఒక ఇంట్లో 2 చదువుతా అంటారు, ఒకరికే డబ్బులు ఇస్తామంటారు. ఇంకొకరి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి పోతారు చదువుకోవడానికి? చంద్రబాబు అలా చెప్పట్లేదు. సూపర్ 6 పథకాల్లో 3 ఉన్నా చదువుకుంటానా, 4 ఉన్నా చదువుకుంటానా, అందరికీ 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు వైపు డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే అందరికీ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా అందిస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది.
అయితే మరీ ముఖ్యంగా కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉన్నాయనే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దానికి మీరేమంటారు? విభేదాలు ఉన్న మాట వాస్తవమే, అది అందరికీ తెలుసు. అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం వైపే వచ్చారు. ఎందుకంటే వాళ్ళు పార్టీ జెండా ముఖ్యం, పార్టీ నాయకుడు ముఖ్యం. దాంట్లో భాగంగానే అందరూ కూడా 95% 96% మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు. ఆ ఇద్దరు నాయకులతో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని తెలిసింది. మరి వాళ్ళేం మాట్లాడారు వీళ్ళేం మాట్లాడారనే విషయం నాకు తెలీదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరూ కూడా సర్దుకొని పార్టీకి పనిచేస్తారని ఆశిస్తున్నా. అయితే మరో 50 రోజుల్లో ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి. ఇక్కడ ఉన్న యువతకు కానీ ఓటర్లకు కానీ మీరు ఏం చెప్పబోతున్నారు ఎలక్షన్ల ముందు? మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడితే మనకు అభివృద్ధి పనులు చాలా చేయాల్సినవి ఉన్నాయి. అన్నీ కూడా చేసి చూపిస్తాం. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ప్రజలకి ప్రజాసేవలో ఉండడానికే ఇప్పుడు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో నమ్మకంతో నా మీద ఇంతమంది ప్రజలు నా వెంట నడుస్తున్నందుకు వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటారని తెలియజేస్తున్నాను. ఓకే. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రజావేదిక అనేది చాలా పెద్దగా ఒకటి ఏర్పాటు చేశారు. ఈ ప్రజావేదిక ముఖ్య ఉద్దేశం ఏంది? ఇక్కడ మీరు చూసిండ్రు అంతా ఓపెన్ ప్లేస్, అంతా ఓపెన్గా డిస్కస్ చేయాలి. ప్రజలు అందరిలో కలిసిమెలిసి ఉండాలి. ప్రజల కోసం మనం పాటుపడాలనే ఉద్దేశంతో ప్రజావేదిక ఏర్పాటు చేయడం. రకరకాల మండలాల నుంచి కూడా నాయకులు వస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలతో వస్తుంటారు. అందుకే రిప్రజెంటేషన్ తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, మళ్ళీ రేపు ప్రోగ్రామ్ ఏం చేసుకోవడం, ప్రజల కోసం మనం ఎలా ముందుకెళ్తామనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రజావేదికని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సురేంద్రబాబు గారు ఆయన మాటల్లోనే విన్నాము. కేవలం నేను ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని అయితే అంటున్నారు. అలాగే కళ్యాణ్ దుర్గంలో ఉన్న నిరుద్యోగతను పూర్తిగా రూపుమాపుతానని అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్న విభేదాలు కేవలం నామమాత్రమేనని, అవి కూడా త్వరలోనే పూర్తిగా విభేదాలు ఏమి లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేస్తామని అయితే అంటున్నారు. కెమెరా శర్మతో విజయ్ ప్రైమ్ 9 న్యూస్ అనంతపురం.